రామాపురం అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది. ఆమెకు ఒకే ఒక కొడుకు రమేష్. రమేష్ ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్లి అక్కడే సుమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. సుమ చదువుకున్నది, తెలివైనది, కాని అత్తింట్లో ఎలా ఉండాలో తెలియని కొత్త కోడలు. మొదట్లో సుమకు అత్తింటి పనులు కష్టంగా అనిపించేవి. ఉదయం లేచి వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, పెద్దవాళ్ల మాట వినడం ఇవన్నీ ఆమెకు అలవాటు కాకపోయేవి. ఒక్కోసారి ఆమె చిన్న చిన్న తప్పులు చేసేది. కొన్నిసార్లు భోజనం ఆలస్యమవేది, కొన్నిసార్లు వంటలో ఉప్పు ఎక్కువ అవేది. అయితే లక్ష్మమ్మ మాత్రం ఎప్పుడూ కోడలిపై కోపపడేది కాదు. పాపం, కొత్తగా వచ్చింది కదా, నెమ్మదిగా నేర్చుకుంటుంది అని మనసులో అనుకునేది. ఒకరోజు సుమకు జ్వరం వచ్చింది. అయినా ఇంటిపనులు చేయాలని ప్రయత్నించింది. అది చూసిన లక్ష్మమ్మ, అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పింది. తన చేతులతో కషాయం చేసి ఇచ్చింది. తలపై చల్లని గుడ్డ పెట్టి ప్రేమగా చూసుకుంది. అప్పుడు సుమకు చాలా బాధ వేసింది. నా అమ్మ కూడా ఇంత ప్రేమగా చూసుకోలేదు అని మనసులో అనుకుంది. మరోసారి రమేష్కు ఆఫీసులో సమస్యలు వచ్చాయి. ఇంటికి వచ్చి బాధగా కూర్చున్నాడు. లక్ష్మమ్మ వెంటనే విషయానికి తెలుసుకుని అతనికి ధైర్యం చెప్పింది. కష్టాలు శాశ్వతం కావు నాయనా, ధైర్యంగా ఉండాలి అని ప్రోత్సహించింది. ఇంటి పరిస్థితి బాగోలేని రోజుల్లో కూడా లక్ష్మమ్మ ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేది. తనకు తక్కువ అయినా కోడలు, కొడుకుకు ఎక్కువగా చూసుకునేది. ఒకసారి గ్రామంలో పండుగ వచ్చింది. అందరూ తమ అత్తల గురించి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నా అత్త చాలా కఠినంగా ఉంటుంది, నా అత్త రోజూ తిడుతుంది అని చెప్పుకున్నారు. అప్పుడు సుమ మాత్రం గర్వంగా, నా అత్త నాకు తల్లిలా ఉంటుంది, ఆమె వల్లే నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ కళ్లలో ఆనందంతో నీళ్లు తిరిగాయి. కాలం గడిచింది. సుమకు పిల్లలు పుట్టారు. లక్ష్మమ్మ వాళ్లను తన ప్రాణంలా చూసుకుంది. చదువులో, మంచితనంలో ముందుండేలా పెంచింది. ఆ పిల్లలకు అమ్మమ్మే గురువు, స్నేహితురాలు, దేవతలాంటిది. గ్రామమంతా లక్ష్మమ్మను మంచి మనసున్న అత్త అని పిలవడం మొదలుపెట్టారు. ఆమె ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, ప్రేమతో మాట్లాడితే హృదయాలు కలుస్తాయి, కోపంతో మాట్లాడితే దూరమవుతాయి. నీతి, మంచి మనసు, ప్రేమ, ఓర్పు ఉంటే కుటుంబం స్వర్గంలా మారుతుంది. అత్త, కోడలు సంబంధం కూడా తల్లి, కూతురు బంధంలా మారగలదు.